గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ లీప్ యాప్లో యోగాకు సంబంధించి విద్యార్థుల వివరాలను ఎలా రిజిస్టర్ చేయాలని అడుగుతున్నారు. సో అందుకోసం వివరణగా ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా లీప్ యాప్లో యూజర్ నేమ్ ఇక్కడ వచ్చేసి మీ హెడ్ మాస్టర్ అదే స్కూల్ యొక్క లాగిన్ అంటే యూడేస్ కూడా కొట్టాలి. దాని తర్వాత కింద పాస్వర్డ్ మీరు ఏదైతే మీ స్కూల్ డైస్ కోడ్కి సంబంధించిన పాస్వర్డ్ ఉందో అది కొట్టాలి. మీ అందరికీ గుర్తే ఉంది, మనం ఇంతకుముందు హెచ్జిఎఫ్ సంబంధించి విద్యార్థుల వివరాలను రిజిస్టర్ చేసాం కదా, అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గవర్నెన్స్ అనే ఈ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ దీంట్లో మీరు సిఎస్సి పైన క్లిక్ చేయండి. సిఎస్సి పైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు వెంటనే మరొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంటర్నేషనల్ యోగా డే దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే స్కూల్ ఫెసిలిటీస్ పైన క్లిక్ చేయండి. స్కూల్ ఫెసిలిటీ పైన క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ స్కూల్లో గ్రౌండ్ ఉంటే ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొట్టగానే కింద మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ గ్రౌండ్ ఎన్ని ఎకరాలు ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేయగానే మీకు ఆటోమేటిక్గా కింద లొకేషన్ సంబంధించినటువంటి ఈ ఐకాన్ ఎనేబుల్ అవుతుంది. సో దీన్ని మాత్రం మీరు మీ గ్రౌండ్లో ఉండి దీన్ని ట్యాగ్ చేయాలి. మీ గ్రౌండ్లో ఉండి దానిపైన క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీ లొకేషన్ దీన్ని ట్యాగ్ అవుతుంది. దాని తర్వాత సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీకు అది స్కూలా, గ్రౌండా, సచివాలయమా, అదర్ ప్లేస్ అని అడుగుతుంది. సో స్కూల్ని మీరు టిక్ చేయండి. టిక్ చేయగానే ఇక్కడ మీకు సబ్మిట్ అనే బటన్ వస్తుంది. దీనిపైన సబ్మిట్ చేయండి. ఇక్కడితో స్కూల్ ఫెసిలిటీకి సంబంధించిన వివరాలు మీరు మీ స్కూల్ డైస్ కోడ్ లాగిన్లో అవుతుంది. వెంటనే మీరు ఎన్నికి వచ్చేయండి, లాగౌట్ చేయండి. తర్వాత మీ పర్సనల్ లాగిన్తో యూజర్ నేమ్ పాస్వర్డ్తో దీంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ మళ్ళీ గవర్నెన్స్లోకి వెళ్ళిపోండి. తర్వాత గవర్నెన్స్లో కానీ మనకి ఇక్కడ సిఎస్సి ఓపెన్ అవుతుంది. సిఎస్సి పైన క్లిక్ చేయండి. సిఎస్సి పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డే అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఎన్రోల్మెంట్ అని వస్తుంది. రాగానే దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో క్లాస్ సెలెక్ట్ చేయండి. క్లాస్ సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టండి. గెట్ డీటెయిల్స్ అని కొట్టగానే మీకు ఆ విద్యార్థుల యొక్క వివరాలు ఓపెన్ అవుతుంది. ఇక్కడ గమనించండి, మీరు ఆల్రెడీ చేసిన సచివాలయం వాళ్ళు చేశారు కొన్ని పేర్లు, వాళ్ళవి ఆ విద్యార్థి టిక్ మార్క్ ఉండి ఇక్కడ CSWS అని ఉంటుంది. లేని వాళ్ళవి ఎంటీగా ఉంటుంది. సో మీరు అప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే ఇక్కడ పిల్లలని టిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదండి, ఇక్కడ ఈ టిక్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ టిక్ మార్క్స్ అన్నీ లేనివన్నీ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఎవరైతే మనం ఇండివిజువల్ లాగిన్ అయ్యామో అక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఈ కింద ఉన్న గడుల్లో మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఆ క్లాస్ యొక్క వివరాలన్నీ సబ్మిట్ అవుతాయి. ఇలాగా అన్ని క్లాసులకు చేయాలి. సో మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.